ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. గోల్డెన్ సోఫా ఎవరైతే తగ్గించుకున్నారో ఆసియా నూకరాజు వీళ్ళకైతే ఒక 2 పవర్లు అయితే ఇచ్చింది శ్రీముఖి. అదేంటంటే ఒకటి వచ్చేసి ఇమ్యూనిటీ, ఒక వారం సేవ్ అవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి అక్కడున్న జోడీస్లో ఎవరినన్నా వాళ్ళకి పని మనుషులుగా చేసుకోవచ్చు, అదే సేవకులుగా చేసుకోవచ్చు అన్నమాట. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఇద్దరు హరిత హరీష్ గారిని తప్ప మిగతా వాళ్ళల్లో ఎవరినన్నా చేసుకున్నా వీళ్ళు ఈ వారం హ్యాపీగా వెళ్ళిపోతుంది. వాళ్ళని చేసుకుంటే మటుకు వీళ్ళ కష్టాలు తప్పవు అని నేను అనుకున్నా. కానీ వీళ్ళు అదే తప్పు చేశారు, హరిత హరీష్ గారినే తీసుకున్నారు. నేను అనుకున్నా వీళ్ళనే తీసుకుంటారేమో, కానీ తీసుకోకుండా ఉండాల్సింది అని వాళ్ళనే తీసుకున్నారు. ఇది రాంగ్ డెసిషన్ అని చెప్తా. ఎందుకంటే ఆయన ఎడ్డమంటే తెడ్డమంటాడు. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ముందుగానే, నేను చేయను అని. నేను షో కిందకి కాదు వచ్చిందని. ఈయన దగ్గర ఏమని చెప్పి అగ్రిమెంట్ వేయించుకున్నారో నాకైతే తెలియదు. మేము హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకు వచ్చింది, ఈ లవ్ ఏదైతే ఉందో అది మీకు చూపించడానికి, ఆదర్శ దంపతులుగా నిల్చడానికి వచ్చాం. మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము షోకి అయితే రాలేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. వెంటనే చెప్పేశాడు నేను చేయను అని. అన్న వదిన అంటారు, మళ్ళీ ఇలాంటి టాస్క్లు వస్తే మమ్మల్ని ఇచ్చేస్తారు అని చెప్తున్నాడు. అది ఒక షో, ఏది చెప్పినా చెయ్యాలి, వీళ్ళేమో చేయను అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత శ్రీముఖి కూడా చెప్పేసింది ఈ షో ఫార్మేట్ ఖచ్చితంగా చెయ్యాలి అని. ఇంకా వాళ్ళేమో చేయను అని చెప్పారు. చూద్దాం. వీళ్ళు ఆసియా నూకరాజు కూడా చెప్పేశారు, ఒకరోజు అయితే టైం ఇచ్చారు. రేపైతే వెళ్ళి చెప్తాం, చేస్తారో చేయరో అది వాళ్ళ ఇష్టం. చేస్తే హ్యాపీ, చేయకపోయినా హ్యాపీ అని వాళ్ళైతే గమ్మున ఉండిపోయారు. ఖచ్చితంగా చెయ్యాలి, లేకుంటే షోలో ఉండరు. బిగ్ బాస్లో ఎలాగైతే ఆ ఫుడ్ తినకుండా 3-4 డేస్ బిగ్ బాస్ ఎఫెక్ట్ అయ్యి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వీక్ వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఇంక ఇలా చేస్తే ఇంక ఎలిమినేట్ కాకుండా ఉంటారు. ఇప్పటికే ఫుల్ గొడవలు, ఆ మాటలు, ఆ తర్వాత ఇలాంటివి బిగ్ బాస్కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రేమ్ గురికి అగైనిస్ట్గా వెళ్తే ఇంకెందుకు షోలో ఉంటారు చెప్పండి. అదే చెప్తున్నా, మాస్క్ మ్యాన్ మారాలి, లేకుంటే కుదరదు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత మహేష్ అలాగే శాండ్రా, ఇంకోటి వచ్చేసి వసంతి కళ్యాణ్, వీళ్ళదైతే ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఏదైతే ఫేక్ అని ఇచ్చారో దాని గురించి కూడా ఇదైతే బాగుంది. ఇది కూడా ఫస్ట్లోనే జరిగింది. ఇది కూడా ఫస్ట్ వచ్చేసి మీరు మాకు తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు అక్కడ చెప్పకుండా ఇక్కడే చెప్పుంటే బాగుండేది. మీరు ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు, మీది ఫేక్ ఇది అది అని. మీరు మమ్మల్ని చూడలేదు, అసలు మీరు హౌస్లోంచి బయటికే రాలేదు కదా, మమ్మల్ని ఎలా చూశారు? మీరే ఒక తోట ఉంటారు, మేము ఎప్పుడు కలిసే ఉంటామని వీళ్ళైతే వసంతి కళ్యాణ్ అయితే చెప్తూ వచ్చారు. కానీ వీళ్ళ వసంతి కళ్యాణ్ ఏదైతే ఉందో అది హౌస్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలుసు. వీళ్ళిద్దరూ ఒకే చోట కలిసి ఉండరు. వసంతి ఒక చోట ఉంటే కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు. కళ్యాణ్ వసంతి దగ్గర మాట్లాడు, అందరి దగ్గర తిరుగుతూ ఉంటాడు అని. కానీ మొన్న ఏదైతే డిస్కషన్ జరిగిందో అప్పుడే చెప్పాడు, నేను ఇంట్లో కూడా ఇలాగే ఉంటాను కదా, నీ గురించి నా గురించి మనకు తెలుసు కదా అని చెప్పాడు. కానీ ఒక షోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే వాళ్ళందరూ చూసి డిసైడ్ చేస్తారు, ఓ వీళ్ళు మంచిగా ఉంటున్నారు. ఈమె వసంతి ఒక పక్క ఉండి కళ్యాణ్ ఒక పక్క ఉంటే వాళ్ళందరూ వీళ్ళేంటి ఎప్పుడు మాట్లాడుకోలేదు అని దాన్ని చెప్పి నామినేట్ చేసి ట్రై చేస్తారు. అది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు, ఫస్ట్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అసలు మమ్మల్ని చూడలేదు, వాళ్ళు ఎవరో చెప్పింది వినేసి నామినేట్ చేశారని. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, ఇక్కడ సోనియా ఉంది కదా, సోనియా వచ్చేసి మీరిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోండి అని చెప్తే ఇద్దరు ఒక చోటు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెంటనే వాసంతకి కళ్యాణ్కి గొడవైంది. వీళ్ళు చెప్పిందే నిజమైంది. ఆమె ఏదో చెప్తుంది, మీరు ఫ్రెండ్స్ కదా సపరేట్గా చెప్పు ఉండాల్సిందే, అక్కడ చెప్పకుండా అనే లోపలే నువ్వు గమ్మున ఉండమ్మా అని ఆమెను సైలెంట్ చేయాలని చూశాడు కళ్యాణ్ అయితే. ఇంకా వాళ్ళిద్దరికి అక్కడి నుంచి కొంచెం చిన్న గొడవ ఆ పక్కకి వెళ్ళిపోయారు. అప్పటికి మహేష్ అలాగే శాండ్రా ఏదైతే చెప్పారో అదే నిజమైనట్టు వాళ్ళు చూపించారన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి బుజ్జగిస్తున్నాడు, నీకే ఈ రియాలిటీ షోల గురించి తెలుసు బాగా, నువ్వే బిగ్ బాస్కి వెళ్ళావు అంతా, నేను ఏదన్నా తప్పు చేసినా నువ్వే చెప్తావు, నేను అలా మాట్లాడలేదు, లేదు నేను ఇప్పుడు ఏదన్నా చెప్దామనుకున్నా నువ్వు ఇమ్మెచ్యూర్ అని నన్ను అక్కడికక్కడే కట్ చేద్దామని చూస్తున్నావు, వాళ్ళ ముందరంతా నన్ను చిన్నగా చూపిస్తున్నావు అని కరెక్ట్గానే చెప్పింది. ఏదన్నా చెప్పినప్పుడు వినాలి. ఇక్కడ మహేష్ అలాగే శాండ్రా ఉన్నారు కదా, ఇక్కడ మహేష్ గారు కూడా చెప్పినప్పుడు శాండ్రా గారు వినాలి. వీళ్ళిద్దరి మధ్య ఒకరేమో పెళ్ళాం మాట వినరు, ఒకరేమో ముగ్గురు మాట వినరు. అలా ఉంది ఇక్కడ.